వర్షాలు విద్యుత్ సమస్యల వల్ల కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైందని ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందన్నారు. వాతావరణం కూడా అనుకూలంగానే ఉందని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని వికాస్ రాజ్ సూచించారు. వాగులు ఓవర్ఫ్లో అవడం దానివల్ల పోలింగ్ పార్టీ అవడానికి కొంత ఆలస్యమైంది. కానీ ఇప్పుడు టెంపరేచర్ ఆల్సో కొద్దిగా వెదర్ క్లైమేట్ సిచ్యువేషన్ బాగానే ఉంది, అందుకనే ఇదే కంటిన్యూ అవుతుంది భావిస్తున్నాం. ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎనీ అదర్ ప్రాబ్లం కూడా మాకు ఏం రాలేదు. మాక్ పోల్ టైంలో కొన్ని ప్లేస్లో ఈవీఎంస్లో కొన్ని ఇష్యూస్ వస్తే దాన్ని ఇమీడియట్ గా రిప్లేస్ చేయడం కూడా జరిగింది. అన్ని ఆల్ థింగ్స్ ఆర్ ఇన్ ప్లేస్, పీస్ఫుల్ గా నడుస్తున్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీబడి టు గో విత్ దేర్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ ఓట్. నేనైతే మార్నింగ్ ఓట్ చేసి వచ్చాను, అందరూ కూడా తప్పకుండా ఓటు వేయాలని కోరుతున్నాను. హైదరాబాద్ పాత బస్తీలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని చాంద్రాయనగుట్ట, చార్మినార్, యాకుత్పుర, బహదూర్పుర నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు 7 గంటలకే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అన్నా 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 జర చూడన్నా, నువ్వు ఫోను ఇది పెడితే ఎట్లన్నా జర జర ఇంటర్వ్యూ చూడు. సరే